ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నానా అని చూస్తున్నారా? మేమైతే 2015 బ్యాచ్ మేట్స్ అనమాట, స్కూల్ ఫ్రెండ్స్. సో మేమంతా 2025లో రీయూనియన్ అనేది ప్లాన్ చేసుకున్నాము. మేమైతే ఫస్ట్ బస్లో మాత్రం మంచిగా డాన్సులు చేసుకుంటూ చిల్ అవుతూ వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాము. అందరూ కూడా మంచి యాక్టివ్గా ఉన్నారు. సక్సెస్ఫుల్గా మేమైతే ఈవెంట్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా రిసార్ట్కి అయితే మేము వచ్చేసాం అనమాట. ఏంటి బస్సు ఎక్కినప్పుడు ఉన్నానో దిగినప్పుడు లేనని చూస్తున్నారా? నాకైతే బస్ పడదు. సో ఎంత బేగా బస్సు ఆపేస్తే దిగిపోదామా అని వెయిట్ చేసి గబగబా దిగిపోయాను. అందుకే నేను వీడియోలో మిస్ అయ్యాను. ఇంకా అందరూ కూడా బస్ దిగేస్తున్నారు. రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా ఈ బుడ్డోడికైతే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. అదేంటో చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఇంకా ఇది మేము వెళ్ళిన రిసార్ట్ కురస్వా రిసార్ట్ అనమాట. ఇది తగరపు వలసలో ఉంది. అండ్ రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. 4 రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్లో అయితే ఫస్ట్ మా బాయ్స్ అందరూ చాలా కష్టపడి మాకైతే పిక్స్ తీస్తున్నారనమాట. ఫస్ట్ పిక్స్ సెషన్ అయిపోయినాక గర్ల్స్ అంతా ఒక రూమ్లోకి వెళ్ళిపోయాము. అండ్ ఈ పూల్ చూసారా? ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ ప్రైవేట్ పూల్ అయితే రిలాక్స్ అవ్వడానికి మాత్రం సూపర్గా ఉంది అసలు. ఇట్స్ వెరీ ప్లెజెంట్ దేర్ అండ్ వెరీ హైజీన్గా నీట్గా కూడా ఉందన్నమాట. బయట చూసింది అవుట్డోర్ పూల్ ఉంది కదా, అది చాలా పెద్ద పూల్. అండ్ ఇది కపుల్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలా మేమైతే లంచ్కి అయితే స్టార్ట్ చేసేసాము. అందరం చక్కగా బయట అవుట్డోర్లో మేము మొత్తం అరేంజ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఫుడ్ కూడా బయట నుంచి ఆర్డర్ చేసుకొని మేము అక్కడే అన్నీ అరేంజ్ చేసుకున్నాము. అందరం మంచిగా చిల్ అవుతూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం. ఆఫ్టర్ 10 years అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ మెమరబుల్ డే ఫర్ ఎనీ వన్. అందరం చక్కగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ మేము చాలా ట్రై చేసాం కానీ కుదరక రాలేదు. బట్ ఓకే, ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు. బట్ లేని వాళ్ళనైతే ఫర్ ష్యూర్ వీ ఆల్ మిస్ దెమ్. గ్రౌండ్ చూస్తే అబ్బాయిలు ఆగుతారా? ఇంకా మా బాయ్స్ అయితే అందరూ వెళ్ళి చక్కగా క్రికెట్ ఆడేసుకుంటున్నారు. ఇంకా అలా మేమైతే మంచిగా డాన్సులు చేసుకున్నాము. సూపర్ అక్కడ డాడీ నాకు మాత్రం ఏం తెలిసే మాట వేసే లాగేసే మాయలో పరిణామం మాట విన్నది ఇప్పుడు
చూపించాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట. నెక్స్ట్ డే తన బర్త్డే. సో తన బర్త్డే కోసం కొన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశాము. లైక్ కొంచెం డెకరేట్ చేసి కేక్ కటింగ్ అది చేద్దామని. ఇంకా దానికోసం అయితే అందరూ బాగా కష్టపడుతున్నారు. అండ్ ఇంకా మొత్తం డెకరేషన్ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. బర్త్డే ఫంక్షన్ కూడా మంచిగా అయిపోయింది. ఫైనల్గా ఇంకా మేమైతే మాత్రం మొత్తం అందరం కూడా పూల్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. బాయ్స్ అంతా బయట అయితే, మేము గర్ల్స్ అయితే ప్రైవేట్ పూల్ ఏదైతే ఉందో అక్కడ మంచిగా చిల్ అయ్యామన్నమాట. చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ నాకు మాత్రం. ఏంటో ఈ మధ్య నాకు అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా పూల్కి బాగా అట్రాక్ట్ అయిపోతున్నాను. చూసారా మా రౌడీ ఎలా చూస్తుందో, అది మా క్లాస్కే రౌడీ అని చెప్పొచ్చు. అసలు సూపర్ హైపర్ యాక్టివ్ ఉంటుంది తెలుసా. దాని పక్కన ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నవ్వుతూనే ఉంటారు. ఇంకా అలా అంతా కంప్లీట్ చేసుకొని అందరం ఫొటోస్ కూడా తీసుకున్నాం. వీళ్ళిద్దరం మా ఈవెంట్ ఆర్గనైజర్స్ అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.